హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి రోజు మనం అందరము కూడా క్రీస్తునందు స్వతంత్రులమై ఆ పాపపు బంధకాల నుండి విడిపించబడ్డాం. దేశం ఎలాగైతే బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో నుండి విడిపించబడి స్వతంత్రతను పొంది ఉన్నదో, సో ప్రభు మన జీవితంలో కూడా అటు కార్యాన్ని జరిగించినందుకు మరి దేవుణ్ణి మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. మరి సందర్భంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యే దినమున మేము అందరం ఇలాగూ సంఘముగా చేరి నీ నామమును స్తుతించి ఆరాధించటానికి, నీ వాక్యము చేత మా జీవితాలని బలపరుచుకోవటానికి నువ్వు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రోజునైనా నీ సన్నిధిని ప్రేమించి వారికి ఇవ్వబడిన అవకాశాలను వినియోగించుకోవటానికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నీ కృతజ్ఞతలనైనా. మరి సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించడానికి ముందుకు కొనసాగుతూ ఉండగా నువ్వు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన ఆధ్యాత్మిక పాఠములను మీరు బోధించండి. నీ దాసును కూడా అభిషేకించండి. నీ ఆత్మచేత నింపండి నాయనా. ఈరోజు మేము నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని కూడా మా యందు నువ్వు స్థిరపరిచి అది ఫలభరితముగా మార్చబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును మా మధ్యలో జరిగించండి. మాలో అయా కఠిన హృదయాన్ని తీసివేయండి నాయనా. మంచి నేలగా మా జీవితాలను మీరు మార్చండి. శ్రద్ధగా నీ మాటలను ఆలకిస్తూ అయా వాక్యానికి లోబడినట్లుగా మమ్మల్ని మేము పురుకొల్పుకునే కృప చూపండి. నీ దాసును కూడా నీ సిలువు చాటును మరుగుపరిచి వాడుకుని నీ కార్యమును మీరు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు దేవుని యొక్క లేఖనాల్లో నుండి ఒక సంఘానికి దేవునికి మధ్య ఉండవలసిన ఆ సంబంధం ఏంటి, అసలు సంఘము క్రీస్తుతో ఎలాగూ కొనసాగాలి అనే వివరాలను గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సంఘస్థులైన వారు సంఘం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునేటువంటి ప్రయత్నము ఒకటి మన జీవితంలో జరగాలి. సహజంగా ఈ వాక్యము చదవగానే మనందరికీ కూడా ఒక సందర్భం జ్ఞాపకం వస్తుంది. ఏంటిది? పెళ్లి సందర్భం జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ప్రతి పెండ్లిలో కూడా ఈ 18వ వచనము నుండి 24వ వచనం వరకు ఖచ్చితంగా చదివిపిస్తారు. వివాహాన్ని గురించి ప్రసంగం చేయాలన్నప్పుడు కూడా ఈ లేఖన భాగములను ఎత్తిపెట్టి ప్రసంగించేటువంటి సందర్భాలు కూడా ప్రతి పెండ్లిలో జరుగుతూనే ఉంటాయి. బహుశా నేను అనుకుంటున్నాను, ఈ వచనాన్ని చదివిపించి నేను ప్రార్థన చేసే సమయంలో మీ మనసుల్లో కూడా ఇదే ఉండొచ్చు. ఉపవాస ప్రార్థనగాని పిలిచి పెండ్లి వాక్యాలు చదివిపిస్తున్నాడు ఆయన, ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటిదో అని ప్రార్థనలో ఏకీభవించకుండా మన మనస్సుల్లో ఈ ఆలోచనలు కూడా తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, కొన్ని వచన భాగాలని లేదా కొన్ని పాటలని కొన్ని సందర్భాలకి మనం పరిమితం చేసేస్తాం. ఏది దేనికి పరిమితంగా ఉండడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ భూమి మీద జరిగే ప్రతి సంఘటన కూడా ప్రభువునందు అది నెరవేర్చబడినట్లుగా అవన్నీ కూడా ఒక ఛాయలాగా, ఒక నీడలాగా దేవుడు ఏర్పాటు చేశాడట. మనము కేవలం వాటిని భౌతికంగా ఆలోచిస్తే భౌతికమైన పరిస్థితులకు మాత్రమే అవి అనుకూలంగా అనిపిస్తాయి. కానీ వాటి వెనుక దేవునికి ఒక ఆధ్యాత్మిక ఉద్దేశం ఉంటుంది. దేవుడు ఆ ఆధ్యాత్మిక పాఠములను సంఘానికి నేర్పించి సంఘమును కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత దశలోనికి తీసుకుని రావాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. అందుకే ప్రతి విశ్వాసి కూడా లేఖనాలను చదివేటప్పుడు వాటిని భౌతికమైన సందర్భాలతోటి పోల్చి చూడడమే కాకుండా ఇది క్రీస్తునందు ఎలా నెరవేర్చబడుతుంది, ఇది ఆధ్యాత్మికంగా ఏం పాఠం మనకి నేర్పిస్తుంది అనే విషయాలను కూడా ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఆలోచన చేయగలగాలి. అప్పుడే దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశమును మనం తెలుసుకోగలుగుతాం. సరిగా మనం చదువుకున్న వచ్చిన భాగాన్ని చూస్తే, దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముకి
ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలి అని అనుకున్నాడట. ఎందుకు అసలు ఆదాముకి సాటి అయిన సహాయము అని అంటే ఆ మొదటి భాగంలోనే వ్రాయబడింది, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని రాయబడింది. అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అంటే వెంటనే వారికి పెళ్లి చేసేసేయాలా, ఇక పెళ్ళి ఒకటేనా ఈ వచనం యొక్క నెరవేర్పు అని మనం ఆలోచన చేస్తే, ఈ వచన భాగము కేవలము వివాహ బంధాన్ని గురించి మాత్రమే కాకుండా ఇది సహవాసమును కూడా సూచిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత జంతువులన్నిటినీ కూడా ఆయన యొద్దకు పంపించాడట. ఆదాము ఒంటరిగా లేడు, వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఆలోచన చేయండి. మనకు తెలిసినవి చాలా తక్కువ జంతువులను గూర్చి మాత్రమే. మీరు ఎప్పుడైనా, అఫ్కోర్స్ మనకు అంత ఖాళీ ఉండదు అనుకోండి, ఎందుకంటే మనం టీవీ సీరియల్స్ అవన్నీ మనం బిజీగా ఉంటాం, వాటిని వదిలిపెట్టి ఇంకొకటి చూసే అంత టైం మనకు ఉండదు. కానీ ఎప్పుడైనా ఒకవేళ మీకు ఆశ కలిగి చూడాలి అని అనిపిస్తే యానిమల్ ప్లానెట్ కానీ, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. అదే టీవీలో, అదే కేబుల్ నెట్వర్క్లో ఈ ఛానల్స్ కూడా వస్తాయి. మీరు వాటిని చూశారనుకోండి, కొన్ని జంతువులను లేదా కొన్ని పురుగులను, పక్షులను మనం చూసేటప్పుడు ఈ సృష్టిలో ఇవి కూడా ఉన్నాయా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకి తెలియనివి, మనం ఎప్పుడూ మన కనులతో చూడనటువంటివి ఎన్నో జీవులు ఈ సృష్టిలో ఉన్నాయట. కొన్ని చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి, అసలు మనం ఎప్పుడు వాటిని నోటీస్ కూడా చేయం. ఇప్పుడు ఆదాము దగ్గరికి అవన్నీ పంపించబడ్డాయి. ఆదాము వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టాలి. పేర్లు పెట్టేటప్పుడు ఎట్లా పడితే అట్లా పెట్టడానికి లేదు, మళ్ళా వాటి నేచర్స్ ని బట్టి పేర్లు పెట్టాలి. నిజంగా కోతికి పేరు పెట్టాడు ఆదాం. ఎందుకు పెట్టాడో ఆ పేరు, దాని చేష్టలను చూసి నిజంగా దాని ప్రవర్తన కూడా అట్లానే ఉంటుంది, ఆ పేరు దానికి సూటబుల్ అనిపిస్తుంది కదా. సింహానికి పేరు పెట్టాడు, దాని టీవీ, దాని ఆ గాంభీర్యము అవన్నీ చూస్తే ఆ పేరు దానికి తగినదే అని అనిపిస్తుంది. ఇలా పిల్లి ఉందనుకోండి, సేమ్ దాని పద్ధతి కూడా అలానే ఉంటుంది, దాని చేష్టలు, దాని నడక ఇవన్నీ కూడా దానికి ఆ పేరు సూటబుల్ అనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలో ఆదాము వేటికి పేర్లు పెట్టాడో వాటన్నిటి యొక్క నేచర్ని చూసుకుంటూ పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఇంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆదాము ఇప్పుడు ఒంటరిగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అన్నింటికీ పేర్లు పెట్టుకుని వచ్చినా ఆదాము జీవితంలో ఇంకా ఏదో ఒక కొదువ కనపడిందట దేవునికి. అందుకే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎందుకంటే పేర్లు పెట్టగానే ఇక అవన్నీ వాటి పనుల్లో అవి బిజీ అయిపోతాయి, అవి బయటికి వెళ్ళిపోయి వాటి బ్రతుకు తెరువులో అవి ఉంటాయి. ఆదాముతో పాటు తిరిగి మరలా కలిసి ఉండే అవకాశము లేనే లేదు. మరి ఇప్పుడు ఆదాము ఒంటరి అయిపోతాడు కదా. ఈ పేర్లు పెట్టడం అనే ఆ ప్రక్రియ ముగించబడిన తర్వాత మరలా ఆదాము ఒక్కడే మిగిలిపోతాడు గనుక అది ఆదాము యొక్క మనుగడకి క్షేమము కాదు అని అనుకున్నాడు దేవుడు. అందుకొరకు ఏం చేశాడట, ఆదాముకు ఒక సాటి అయిన సహాయాన్ని చెయ్యాలి అని అనుకున్నాడట. సో ఈరోజు మానవుని జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. సో ఇది ఎలా మనం ఆలోచన చేయగలుగుతాం ఆధ్యాత్మికంగా అని అంటే, యేసు ప్రభువుకి కూడా ఒక పేరు పెట్టబడింది. ఆయన కడపటి ఆదాము అని బైబిల్లో రాయబడింది. మొదటి ఆదామేమో దేవుని చేత చేయబడినటువంటి ఒక సృష్టి. అయితే కడపటి ఆదాము ఉన్నాడు, ఆయన యేసు ప్రభువు అయి ఉన్నాడు. ఆ కడపటి ఆదాము కూడా ఒంటరిగా నుండడము దేవునికి ఇష్టం లేదట. మొదటి ఆదాము ఎలాగైతే ఒంటరిగా నుండుట మంచిది కాదు అని దేవుడు తలంచుకున్నాడో, కడపటి ఆదామైన యేసు ప్రభు కూడా ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేదట. ఆయనకి కూడా ఒక సాటి అయిన సహాయము కావాలి. ఎందుకు? వాళ్ళు ఒంటరిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మీరు ఆరంభం నుండి చూసుకుంటూ వస్తే దేవుడు మానవుణ్ణి తయారు చేసేటప్పుడు అతడు సోలోగా ఉండడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేయలేదట. సహజంగా మనం లోకంలో మాట్లాడుకుంటాం, మానవుడు సంఘజీవి అని అంటాం. సంఘజీవి అని అంటే అర్థం ఏంటి? అందరితో పాటు కలిసి ఉండాల్సిందే. ప్రతి విషయంలో మానవుడు ఇంకొక వ్యక్తి మీద ఆధారపడాల్సిందే. నేను ఎవ్వరి సహాయం లేకుండా బ్రతుకుతాను అని అనుకుంటే అసలు ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి అవకాశమే లేదు. ప్రతి మానవుడు ఇంకొకరి మీద ఆధారపడాలి, ఇంకొకరి సహాయమును తీసుకోవాలి.
అలా తీసుకోగలిగితేనే మానవుని యొక్క జీవన విధానం అనేది ముందుకు కొనసాగుతుంది. దేవుడు అలాగే డిజైన్ చేశాడట. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము 8వ వచనము నుండి, ఒంటరిగా నుండుట మంచిది కాదు అనే మాటను గురించి సొలొమోను భక్తుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం నుండి, ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. చాలు. సొలొమోను భక్తుడు మాట్లాడుతూ, ఒంటిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. ఆ వ్యక్తి యొక్క కష్టం అంతటిని చూసినప్పుడు సొలొమోనుకి ఏమనిపించిందట? ఇదియూ వ్యర్థముగా నుండును అన్నట్టుగా సొలొమోనుకి అనిపించిందట. ఎందుకు వ్యర్థము అని అంటే, ఆ కింద వచనాల్లో చూడండి, 9వ వచనం నుండి చూడండి, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. చాలు. ఇక మానవునికి సహాయం ఎందుకు అవసరం, ఒక తోడు అవసరం యొక్క ఉద్దేశం ఏంటి అనేది సొలొమోను భక్తుని ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒక మనిషట ఒంటరిగా ఉండి బాగా డబ్బు సంపాదించొచ్చేమో, బాగా కష్టపడి పని చేసుకోవచ్చేమో, కావలసినంత కూడబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లైఫ్ ఒక టైంకి వచ్చేటప్పటికి ఎలా అయిపోతుంది అని అంటే, ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను, దీని అంతటి వలన నాకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఎందుకనంటే ఒక ప్రేమ పంచుకునే వాళ్ళు ఉండరు, ఒక సంతోషాన్ని వ్యక్తపరచటానికి ఎవరు ఉండరు. మీరు ఆలోచన చేయండి, జస్ట్ ఒక్క వారం రోజులు మీరు ఒంటరిగా ఏదైనా ఒక స్థలానికి వెళ్ళిపోయి బ్రతికే ప్రయత్నం చేయండి. ఏముండొద్దు, ఒక ఫోన్ మీ చేతిలో ఉండొద్దు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏ ఉపకరణాలు మీ దగ్గర ఉండటానికి వీల్లేదు. మీరు ఏదైనా ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఒక ఇంట్లో మీరు ఒక్కరే ఒంటరిగా బ్రతికే ప్రయత్నాన్ని చేయండి. ఎన్ని రోజులు బ్రతకగలుగుతారు మీరు? 1 రోజు, 2 రోజులు, వారం రోజులు బ్రతకగలుగుతారు? అసలు మనిషి సంఘజీవి. నాకు తెలిసి 24 గంటలు కూడా ఉండలేం మనం చాలాసార్లు అనుకుంటాం, సమాజంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతకాలి అనుకుంటాం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళిపోయి బ్రతికేటప్పుడు ఆ బ్రతికి అసలు మనం బ్రతకలేం. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, ఇంట్లో వాతావరణం చూసి ఆ గందరగోళం చూసి ఎటైనా ఒంటరిగా పారిపోయి ఎవరికి తెలియకుండా రహస్యంగా బ్రతికితే బాగుంటుంది అని అనుకుంటాం. మీరు అనుకుంటారు, కానీ ఒకవేళ నిజంగా వెళ్ళే అవకాశం వచ్చినా కూడా మీరు వెళ్ళలేరు. ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుని ఉంటారు మీరు? అలాగా అనుకోలేదు ఎప్పుడు? మీకు అసలు ఆలోచన రాలేదా? వస్తుంది ఖచ్చితంగా, మనిషి అన్నోళ్ళకి ఎవరికైనా వస్తుంది. మరి ఇక మీకు రాలేదంటే ఇక మనం ఆలోచించాల్సింది, దీని మీద పెద్ద రీసెర్చ్ చేయాలి. మీకు ఎప్పుడు ఆలోచన రాలేదని అంటే ఇక మరి హల్లెలూయా, ఇక మీరు ఎవరో నాకేం అర్థం కావట్లేదు. అది మనిషి అన్న ప్రతివానికి కూడా, అంటే ఒక కుటుంబం గురించే అంటలేదు నేను. మాకు పెళ్ళిళ్ళు కాలేదు కదా, మాకెందుకు వస్తాయిలేండి ఆలోచనలు అని పాపం ఇటు పక్క వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఈ ఆలోచన రావడానికి పెళ్ళొక్కటే కారణం కాదు, కొన్నిసార్లు జీవితం మీద విసుగు కూడా కలుగుతుంది అన్నమాట. ఎప్పుడు చూసినా పని, పొద్దున్న లెగుస్తున్నాం, మళ్ళీ డ్యూటీకి పోతున్నాం, రాత్రి వస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, ఇక జీవితం అంతా ఇదేనా? ఇక వేరేది ఏం లేదా? ఈ బతకడం కంటే ఎక్కడికైనా పోతే బెటర్ కదా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ ఇన్నిసార్లు మనం అనుకున్నాం, కానీ ఎప్పుడన్నా అలా వెళ్ళిపోయే ప్రయత్నం చేశామా? వెళ్ళడానికి డబ్బులు లేవా? మన దగ్గర ఉన్నాయిగా, మనం డ్యూటీలు చేసుకుంటున్నాం, మనకు కూడా జీతాలు వస్తున్నాయి కదా, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. పోనీ వెళ్ళడానికి ప్లేసెస్ ఏం మనకు తెలియదా అని అంటే, ప్లేసెస్ కూడా మనకు తెలుసు. ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఏదోటి చేసుకుని మనం బ్రతకొచ్చు. భాష రాకపోయినా కనీసం సైకిల్ చేసైనా మనం బ్రతికే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళడానికి మార్గాలు మనకు తెలుసు. పైగా దాని వెనకాల వెళ్ళిపోవాలి అనే బలమైన ఆలోచన కూడా మన జీవితంలో వచ్చింది. అయినా కూడా మనం ఎప్పుడు అలా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటారు అని అంటే, వెళ్ళిపోయినా మళ్ళీ ఒక రోజు కాగానే మన కుటుంబం జ్ఞాపకం వస్తుంది. ఒక రోజు కాగానే ఆ జీవితము భయానకం అనిపిస్తుంది. అక్కడ మనకు భాష రాదు, అక్కడ మనకి ఎవ్వరూ తెలియదు,
అబ్బా మళ్ళీ ఎందుకు రానాయన, మన ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. సహజంగా మనిషి యొక్క తత్వం. ఒకసారి మేము ఎక్కడో మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ ఉదయం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఒక డే గ్యాప్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ డే ఆ మీటింగ్కి అదే స్థలానికి వెళ్ళాలి. మధ్యలో ఒకటే రోజు మాకు గ్యాప్ అన్నమాట. వినయాన్ని అన్నారు, బాబు ఇంటికి వెళ్ళిపోదాం సాయంత్రం, మళ్ళా ఎల్లుండి వద్దాంలే అని అన్నారు. మాకేమనిపించింది అని అంటే, ఇప్పుడు ఇంత దూరం నుండి ప్రయాణం చేసుకుని వెళ్ళాలి, మళ్ళా 3వ రోజున ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ రావాలి, అలసిపోతాం, సమయం వృధా అయిపోతుంది, ఖర్చుతో కూడుకున్న పని, ఇవన్నీ అవసరమా అని అనిపించి మేము అంటా ఉన్నాం, అన్న ఎందుకన్నా ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడే ఎక్కడ ఏదైనా మన చర్చ్లో ఏదో ఉంటాయి కదా, ఆ చర్చ్లో పడుకుందాం అయిపోతుంది, మళ్ళీ అంత దూరం వెళ్ళి రావడం అవసరమా అని అంటే అన్న అంటారు, వద్దు వెళ్ళిపోదాం అంతే అని అన్న. ఇక ఆయన అన్నాక మనం బలవంతం చేయలేం కదా అని చెప్పి సరే అన్న అని చెప్పి వెళ్ళిపోయాం. కానీ మా మనసులో ఎలా ఉంటుంది అని అంటే, అవసరమా అన్న, ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నారు, అసలు ఇంత ప్రయాణం అవసరమా, అక్కడ ఉంటే రెస్ట్ అన్న దొరుకుతుంది కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనిపించేది అన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఇక ఉండబట్టలేక అడిగాను, ఎందుకన్నా ఇంత తిరుగుడు, ఇంత బాధ, ఈ ఇబ్బంది మనకు అవసరం అంటారా, ఉండిపోతే అయిపోతుంది కదా అని అంటే అన్న మాట ఏంటనంటే, బాబు డబ్బు కంటే కుటుంబం యొక్క ప్రేమ చాలా ప్రాముఖ్యమైనమాట. మనమేమో డబ్బు గురించి ఆలోచిస్తాం, కానీ ఇక్కడ ప్రశాంతత అనిపించదు. ఎంత అలిసిపోయినా మన ఇంట్లో మన జనుల మధ్యలో మనం కూర్చుని ఉండే ఆ కొద్ది సమయమే మనకి చాలా విశ్రాంతిని తీసుకుని వస్తుంది. మన ఇంట్లో మనం నిద్రపోయినది 1 గంట అయినా అది మన శరీరానికి అలసటని తీర్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండడం కంటే, ఇక్కడ ఇబ్బందులు పడడం కంటే కొంచెం శ్రమ పడినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో మనం పడి ఉండడమే చాలా ఉత్తమము అని చెప్పారన్నమాట. అంటే జస్ట్ ఒక 2 డేస్కి కూడా ఒక మానవుడు తన వారిని విడిచిపెట్టి ఉండడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. సో దేవుడు మానవుణ్ణి అలా డిజైన్ చేశాడట. అయితే ఇప్పుడు దేవుడు మనకి నేర్పించే పాఠం ఏంటనంటే, అసలు దేవుడు సంఘమును ఏర్పాటు చేయడానికి గల కారణం కూడా అదే. ఆదాము కొరకు ఆయన ఒంటరిగా ఉండకూడదు అని హవ్వను ఎలాగైతే తయారు చేశాడో, మన కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు కూడా ఒంటరిగా ఉండడము దేవునికి ఇష్టం లేక ఆయన కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు చెయ్యాలి అని అనుకున్నాడట. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మీరు చూస్తే అక్కడ పౌలు ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం అందరము ఎవరి కోసం చేయబడ్డామట? కడపటి ఆదామైన క్రీస్తుతో మనం అందరము సహవాసమును చేయడానికి మనం అందరము నియమించబడ్డాం. మొదటి ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి ఎలాగైతే నచ్చలేదో, కడపటి ఆదాము కూడా ఒంటరిగా ఉండడము తండ్రి అయిన దేవునికి నచ్చలేదట. అందుకే ఆ మొదటి ఆదాము కొరకు హవ్వను తయారు చేసినట్లుగా కడపటి ఆదాము కొరకు దేవుడు సంఘమును సిద్ధపరచాలి అని అనుకున్నాడట. సాటి అయిన సహాయం. ఇప్పుడు ఆదాముకి జంతువులన్నిటినీ పంపించాడు ఆయన దగ్గరికి, కానీ ఆదాము యొక్క లోటు తీర్చబడినట్లుగా దేవునికి కనబడలేదు. అలా కనబడినప్పుడు ఆదాము వెళ్ళి అడిగాడా దేవుణ్ణి, ప్రభువా నాకేం సాటి అయిన సహాయం దొరకలేదు, నాకేం సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అనేమని ఆదాము వెళ్ళి అడిగాడా? ఆదాము అడగలేదు. ఆదాము అడగక మునిపే ఆయన అక్కరేంటో దేవుడు ముందుగానే చూశాడట. ఆదాముకి ఒక తోడు కావాలి, ఆయనకు సాటి అయిన సహాయము కావాలి అని అనుకున్నాడట. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని నుండి కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటనంటే, దేవుడు మనం చేసే పనులన్నిటిని చూస్తాడు. ఇప్పుడు ఆదాముకి జంతువులన్నిటికీ పేర్లు పెట్టమని పని అప్పగించిన దేవుడు ఆదామును వదిలిపెట్టేశాడా? ఆయన పేర్లు పెడుతుంటే ఆదాము చేసే పనిని అంతటిని దేవుడు గమనిస్తూ ఉన్నాడట. ఆయన పని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, ఆదాము యొక్క అవసరతను కూడా చూస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో నన్ను ఘనపరచండి, నన్ను ప్రేమించండి, నా పరిచర్యను మీరు కొనసాగించండి అని చెప్పి దేవుడు మనకి పనులు అప్పగించేసి ఆయన ఇంకెక్కడో బిజీ అయిపోయి ఉండట్లేదు. మనకి పనిని అప్పగించిన వాడే మన వ్యక్తిగత అవసరతలను కూడా మనం అడగక మునుపే ఆయన మన జీవితంలో పసిగడుతున్నాడట. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, మీరు అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి బాగా తెలుసు. కొన్ని విషయాల్లో దేవుడు మనం అడగక మునిపే మన జీవితంలో కొన్నిటిని అనుమతిస్తాడు. కానీ కొన్ని సందర్భాలలో మనం అడిగితే తప్ప మన జీవితంలో కొన్ని ప్రభు అనుగ్రహించట్లేదు. సో ఆయన మనల్ని వదిలిపెట్టేశాడు అనుకోకూడదు. ఖచ్చితంగా ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మనం చేసే పనిని చూస్తాడు,
మన అవసరాలను కూడా ఆయన చూస్తాడు. అవసరాలను చూసిన దేవుడు వాటిని తీర్చకుండా వదిలేస్తాడా? హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, తన కుమారుణ్ణే మనకు అనుగ్రహించిన దేవుడు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? కుమారుణ్ణే ఇవ్వగలిగిన వాడు మన అవసరాలు తీర్చడానికి ఆయన ఏమి ఇవ్వలేడంటారా అని అంటే, ఆయననే ఇచ్చిన దేవుడు ఈ మాత్రం ఇవ్వలేడా అనేటువంటి నిరీక్షణ మన జీవితంలో పుట్టగలగాలి. సరే, ఆదాముకి సాటి అయిన సహాయం కావాలి. సాటి అయిన సహాయం కావాలంటే ఇప్పుడు ఎవరిని చేయాలి? అసలు సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటి? ఆదాములో దేవుడు ఏ లోటైతే కనుగొన్నాడో అది తీరిపోవాలి. సాటి అయిన సహాయం, ఆయనకి సరిపడే వ్యక్తి. ఇప్పుడు ఏదన్నా వివాహ సంబంధానికి వెళ్ళేటప్పుడు ఈడు జోడు అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ అబ్బాయికి ఈ అమ్మాయి అయితే సూటబుల్ అవుతుంది, వాళ్ళిద్దరికైతే సెట్ అవుతుంది అని అనిపిస్తుంది మనకి. లేదా అమ్మాయికి అబ్బాయి, వీళ్ళిద్దరికైతే సెట్ అవుతుంది అని అనిపిస్తాం. అందుకే సంబంధాలు చూసేటప్పుడు అంత తొందరగా ఏమీ నచ్చవు. మాకు తెలిసిన ఒక సీనియర్ ఉన్నాడు, ఎన్ని సంబంధాలు చూసాడో తెలుసా? 60 సంబంధాలు చూశాడు, అయినా నచ్చలేదు ఆడికి. సూపర్ సీనియర్ అనమాట సంబంధాలు చూడడంలో. 60 సంబంధాలు అని అంటే ఎంత టైం బట్టి ఉంటుంది, ఎంత ప్రయత్నాలు చేస్తుంటారో ఆలోచన చేయండి. అంత ఈజీ కాదు. ఆ మ్యాచ్ అనేది దొరకడం చాలా కష్టం. చాలా అనుకుంటాం మనం, కానీ అనుకున్న ప్రతి మ్యాచ్ ఇద్దరికి సూటబుల్గా ఉండకపోవచ్చు. సాటి అయిన సహాయం కావాలి. సాటి అయిన సహాయము అని అనగానే మనము మన దృష్టిలో అనుకునేది ఏంటో తెలుసా? మా అబ్బాయి సాఫ్ట్వేర్ కాబట్టి అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది కదా. సాటి అయిన సహాయం అంటే ఈయన బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఆమె కూడా బాగా సంపాదిస్తే బాగుంటుంది. మా అబ్బాయి బాగా ఆస్తిపరుడు కాబట్టి అవతలలో కూడా బాగా ఆస్తుంటే బాగుంటుంది. లేకపోతే మా అమ్మాయి బాగా చదువుకుంది కాబట్టి ఆ అబ్బాయి కూడా బాగా చదువుకుని ఉంటే బాగుంటుంది. సాటి అయినా అని అనగానే ఈ భౌతికమైనటువంటి విషయాలను గురించి మనం ఆలోచిస్తాం. నేనంటాను, సాటి అయినా అని అంటే ఎలాంటి తత్వాన్ని చూడాలో తెలుసా? ఇప్పుడు మా అబ్బాయి కోపిష్టి అని అన్నాం అనుకోండి, ఆ కోపాన్ని తట్టుకునే అమ్మాయిని మనం వెతకాలి. అది సాటి అయిన సహాయం అంటే. ఈయనకి కోపం ఉండి ఆమెకు కూడా కోపం ఉందనుకోండి, 3వ రోజు పైకప్పు లేపేస్తారు ఇద్దరు కలిసి, అవునా? సాటి అయిన సహాయం అని అంటే భర్త లోపములను తట్టుకునే భార్య కావాలి. భార్య పొరపాటు పనులను సహించగలిగే భర్త కావాలి. అప్పుడే కుటుంబం చక్కగా నడుస్తుంది. అప్పుడే కుటుంబం వ్యవస్థ బాగుగా కట్టబడుతుంది. అందుకు ఆదాముకు సాటి అయిన సహాయం కావాలనుకున్నాడట. అలాగే దేవుడు కూడా యేసు ప్రభువునకు ఒక సాటి అయిన సహాయాన్ని ఆయన కొరకు చేయాలనుకున్నాడట. అదే ఆదాం అంటే మామూలు మనిషి, ఆయనకి సాటి అయిన సహాయం కావాలి. మరి క్రీస్తుకి ఆయన చేయలేనిదంటూ ఏముంది? ఆయనకి సాటి అయిన సహాయం అని అంటే సంఘము ఆయనకి ఎలా ఏం చేయగలుగుతుంది? అసలు సంఘము చేయగలిగిన పనే ఉంది దేవుని కోసం అని అంటే మనకి బాగా సుపరిచితమైన ఒక వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదివితే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఎవరి భుజముల మీద రాజ్యభారం ఉందట? యేసు ప్రభు యొక్క భుజముల మీద రాజ్యభారం ఉంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఒక వచనం చదువుకుందామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఒక్క నిమిషం. యేసు ప్రభు ఎవరికి శిరస్సు అయి ఉన్నాడట? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. యేసు ప్రభుని గురించి మాట్లాడేటప్పుడు పౌలు ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకోండి. యేసు ప్రభు ఏమై ఉన్నాడట? శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయితే ఇప్పుడు సంఘం ఏమన్నట్టు? శరీరం అన్నట్టు. ఇప్పుడు దేవుని రాజ్యభారం ఎవరి మీద పెట్టబడింది? భుజముల మీద పెట్టబడింది. అంటే భుజముల మీద పెట్టబడ్డం అని అంటే ఇప్పుడు ప్రభు మీద ఉన్నట్ట, సంఘం మీద ఉన్నట్ట? సంఘము యేసు ప్రభు యొక్క రాజ్యభారమును మోయడానికి దేవుడు ఏర్పాటు చేసిన సాటి అయిన సహాయం అన్నమాట. అర్థమవుతుందని నేను చెప్పే విషయాలు మీకు జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యేసు ప్రభుకి దేవుడు ఒక సాటి అయిన సహాయాన్ని చేయాలనుకున్నాడట. సో సాటి అయినా అని అంటే అసలు యేసు ప్రభుకి సహకరించగలిగిన సామర్థ్యము భూమి మీద ఉన్న మనుషులకి ఎక్కడొచ్చింది? ఎవరికి లేదు. మరి ఏ విషయంలో సాటి అయిన సహాయం అనుకున్నాడు అని అంటే దేవుడు ఒక రాజ్యమును నియమించాలనుకున్నాడు. యేసు ప్రభు యొక్క ఒక రాజ్యమును నియమించాలి అనుకున్నాడు. అందుకే యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా పరలోకమందున్న మా తండ్రి
నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే అక్కడ ఎవరి రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు? దేవుని యొక్క రాజ్యమును గురించి మాట్లాడుతున్నారు. నీ రాజ్యము వచ్చును గాక. మరి ఇప్పుడు ఆ రాజ్యానికి ఒక సాటి అయిన సహాయం కావాలి. ఆ రాజ్యము స్థిరపరచబడాలి అని అంటే దాని కొరకు శ్రమ పడేవారు కావాలి. ఎవరు శ్రమ పడాలి? సంఘము ఆ భారమును మొయ్యాలట. యేసు ప్రభు ఆ పనిని ఆరంభించి దాన్ని సంఘమునకు అప్పచెప్పేశాడు. అందుకే కదా అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందిన వారు ఎలాంటి సాక్ష్యమును కలిగి ఉంటారో, వారు ఎక్కడెక్కడ సాక్ష్యమును కలిగి ఉంటారో స్పష్టంగా వివరించబడింది. మొదట యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయలోను, తర్వాత బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని అన్నాడు. యేసు ప్రభు ఆరంభించినటువంటి ఆ దేవుని రాజ్య సువార్త 3.5 సంవత్సరాలు కొనసాగింది యేసు ప్రభు యొక్క ఆధ్వర్యంలో. ఆయన ఆ పరిచర్యను వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి అప్పగించి వెళ్ళాడట? శిష్యులకు అప్పగించి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ భారము సంఘమునకు అప్పగించబడింది. ఇక ఆ సంఘము బోధిగంతముల వరకు దానిని కొనసాగించుకుంటూ వెళ్ళింది. ఈ రోజు వరకు కూడా సంఘం చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆ రాజ్య భారమును సంఘము తన భుజముల మీద పెట్టుకుని మోయడం నేర్చుకోవాలి. సహజంగా వివాహము అని అనగానే చాలా మంది ఆలోచించేది ఏంటంటే సంసారం, సంతానం. ఇక వివాహం అంటే ఇది ఒక్కటే ఆలోచన ఉంటుంది చాలా మందికి. గుర్తుపెట్టుకోండి, వివాహము వెనక ఉన్న మరొక ఉద్దేశం ఏంటో తెలుసా? అధికారములో భాగమును పంచుకోవడం అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? పురుషుడు. ఇప్పుడు పురుషుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఎవరు అవుతారు? భార్య అవుతారు. మీరు అనొచ్చు మేమే అని అనొచ్చు. కాకపోతే ఎప్పుడు అనంటే పురుషుడు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి ఇంటి విషయంలో ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆ సెకండ్ ఓనర్గా ఎవరున్నారు ఇంటికి? భార్యనే. ఆ భర్తలో సగం అధికారము భార్య కూడా కలిగి ఉన్నది కనుక ఆ ఇంటికి సంబంధించిన నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో భార్య కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, భర్త అందుబాటులో లేని పక్షమున. అలాగే యేసు ప్రభు ఆరంభించినటువంటి ఆ పరిచర్య విషయంలో ఇప్పుడు సగం అధికారం దేవుడు సంఘానికి కూడా ఇచ్చాడట. ఇప్పుడు ఆ భారాన్ని సంఘం కూడా మోసుకుంటూ వెళ్ళాలి. సాటి అయిన సహాయము అని ఎప్పుడు అంటామో తెలుసా? యేసు ప్రభువులో ఉన్న భారము సంఘం కూడా కలిగి ఉన్నప్పుడు. యేసు ప్రభు లాగా ఆ రాజ్యము కొరకు సంఘము శ్రమ పడినప్పుడు, యేసు ప్రభు లాగా ఆ భారము కొరకు సంఘము కష్టపడినప్పుడు, లేదా పని చేయడానికి ముందడుగు వేసినప్పుడు, అప్పుడు సాటి అయిన సహాయము అని సంఘం ఎంచబడుతుందట. అయితే ఇప్పుడు ఆ సాటి అయిన సహాయాన్ని దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు మొట్టమొదటి ఆదాముని ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆయన ప్రక్కన గాయమును చేసి ఆ గాయములో నుండి దేవుడు హవ్వను తయారు చేయాల్సి వచ్చింది. అయితే చాలా శాతం మనం ఏమనుకుంటామనంటే దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆయన స్త్రీనిగా నిర్మించెను అని ఉంది. ఇప్పుడు ఆదాము దేంట్లో నుంచి తీయబడ్డాడు? మట్టిలో నుండి. హవ్వ దేంట్లో నుండి తీయబడ్డది? ఎముకలో నుండి. ఎముకకి బలం ఎక్కువ, మట్టికి బలం ఎక్కువ? ఎముకకే బలం ఎక్కువ. నిజంగా ఇప్పుడు అలానే ఉంది చరిత్ర అంతాని. మొత్తం కుటుంబ వ్యవస్థ తిరగబడిపోయింది. మట్టి బలహీనం అయిపోయింది, ఎముకల బలం ఎక్కువైపోయింది. ఇప్పుడు అందుకే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటప్పటికి మట్టి మూలన పడిపోయింది, ఎముకేమో పైకి వచ్చి అధికారం జలాయిస్తూ ఉంది. చాలా కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితి ఇది. మీరు అన్నది కరెక్ట్, ఎముకలకే బలం ఎక్కువ. కానీ ఒకవేళ అదే సత్యం అయితే దేవుడు గనక అలాగే డిజైన్ చేసి ఉండుంటే గనక బైబిల్ చరిత్ర ఉల్టా అయిపోతుంది. అర్థమవుతుందా? బైబిల్ చరిత్ర ఉల్టా అయిపోతుంది. మరి పక్కటెముకన ఉంది కదా అని అంటే తెలుగు ట్రాన్స్లేషన్స్ లో మాత్రమే ఆ విధమైనటువంటి పద్ధతిని ఉపయోగించారట. మీరు ఒరిజినల్ గా హిబ్రూ లాంగ్వేజ్ కి వెళ్ళిపోతే అక్కడ ఈ ప్రక్కటెముక అనేటువంటి ఆ పదం దగ్గర ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? సేలా అనే పదం ఉపయోగించారు. టీ సైలెంట్ లో ఉంటుంది, TSAYLAW అని ఉంటది. జెలా అనే పదాన్ని ఉపయోగించారన్నమాట. ఆ పదము బైబిల్లో 40 సార్లు ఉపయోగించబడింది. ఈ 40 సార్లు ఉపయోగించబడిన దాంట్లో ఒక ఆదికాండము 2వ అధ్యాయంలో మాత్రమే ఈ తెలుగు బైబిల్లో ప్రక్కటెముక అని ఉపయోగించారు. మిగతా 38 సార్లు
ప్రక్కన 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 అని అనుకుంటూ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చా. అంటే ఇక్కడ మరి ప్రక్కటెముకని ఎందుకు ఉపయోగించారు అని అంటే, పెండ్లి కాగానే ఆదాము గారు ఒక కవిత్వం చెప్పారు అవ్వ మీద. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని చెప్పి ఆదాము కవిత్వం రాశాడు గనుక ఆ కవిత్వాన్ని బట్టి ట్రాన్స్లేట్ చేసేటప్పుడట ప్రక్కటెముక అని రాసేసారు. హెబ్రూలో ఉన్న పదం మాత్రం 40 సార్లు ఒకలానే ఉంది. బట్ తెలుగు ట్రాన్స్లేషన్స్కి వచ్చేటప్పటికి ఈ 2వ అధ్యాయంలో మాత్రమే 2 సార్లు ప్రక్కటెముక అని ఉపయోగించి మిగతా 38 సార్లు ప్రక్కన ప్రక్కన అని ఉపయోగిస్తూ వచ్చారు. అఫ్కోర్స్ ఈ మాటని అందరూ యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కానీ బైబిల్ చరిత్ర అంతటిని మనం దృష్టిలో పెట్టుకుంటే అది సాధ్యము కాకపోయి ఉండొచ్చు అనేది మన అభిప్రాయం. సరే, ఇప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఒక గాయమును కలుగు చేసి దేవుడు ఆ గాయములో నుండి ఎవరిని తయారు చేశాడట? హవ్వను తయారు చేశాడు అన్నమాట. అందుకే ఆదాములో నుండి తీయబడినది హవ్వ. అలాగే ఇప్పుడు దేవునికి సాటి అయిన సహాయమును చెయ్యాలి అని అనుకున్నాడు దేవుడు. సంఘం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? యేసు ప్రభువుకి కలిగిన గాయములలో నుండి ఇప్పుడు సంఘం పుట్టింది. ఆయన శిలువ యాగము తర్వాతనే కదా సంఘం అనేది స్థాపించబడింది. ఆయన శిలువ యాగమును బట్టే కదా సంఘము అనేది ఒకటి ఏర్పడింది. అంటే ఇప్పుడు సంఘము ఏర్పడింది అని అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క గాయములలో నుండి తీయబడినది. ఒక సంఘం ఏర్పాటు చేయబడాలనంటే చాలా శ్రమతో కూడుకున్న పని. అర్థమవుతుందా? ఏదో ఒక 10 మంది ఉంటే ఒక చిన్న షెడ్ తీసేసుకుని దాంట్లో ఒక చర్చ్ పెట్టేసేయడమే కదా, ఏమవుతుందిలే అని అనుకుంటాం. చర్చ్ అని అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటాం దాన్ని. చర్చ్ అని అంటే ఒక 10 మంది జనాంగాన్ని మాత్రమే మనం చూసుకుంటాం. చర్చ్ అని అంటే ఒక జరిగే ఆరాధన కూడికను మాత్రమే మనం చూసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సంఘము అని అంటే ఏంటో తెలుసా? సంఘం యొక్క విలువ ఏంటో తెలుసా? అది దేవునిలో నుండి తీయబడినది. అలా తీయబడడానికి యేసు ప్రభు చాలా గాయాలను పొందాల్సి వచ్చింది, చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఎన్నో కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది, ఎన్నో అవమానములను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ వేదనలో నుండి పుట్టినదే సంఘం. ఇప్పుడు డబ్బుకి మనం ఎందుకు విలువిస్తాం? అది ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటే దొరికేది కాదు, అవునా? శ్రమపడి చెమటోడ్చి కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బు మన చేతికి వస్తుంది. అలా వస్తుంది కాబట్టి డబ్బుకి మనం చాలా వాల్యూ ఇస్తాం. నేను అంటాను, కేవలము డబ్బు సంపాదించడానికి మనం చెమటొక్కటే కారుస్తున్నాం. కానీ ప్రభు సంఘమును సంపాదించుకోవటానికి ఆయన రక్తాన్నే కార్చాల్సి వచ్చిందట. అర్థమవుతుందా? మనము డబ్బుని సంపాదించటానికి ఖాళీ శ్రమ పడుతున్నాం అంతే. కానీ ప్రభు సంఘాన్ని సంపాదించుకోవటానికి ఆయన కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది, గాయములను ఆయన భరించాడు. మనము డబ్బును సంపాదించటానికి ఒకరి దగ్గరికి వెళ్ళి గౌరవప్రదమైన ఉద్యోగాన్ని చేసుకుని సంపాదించుకుంటున్నాం. కానీ ప్రభు సంఘాన్ని సంపాదించుకోవటానికి అధికారుల యొద్ద అవమానములను భరించిన వాడే ఆయన సంఘాన్ని స్థాపించాల్సి వచ్చిందట. ఆదాము యొక్క పక్కన గాయము చేయబడి ఎలాగైతే దేవుడు అవ్వను తయారు చేశాడో, యేసు ప్రభుకి కూడా పక్కన గాయము చేయబడి అందులో నుండి సంఘము స్థాపించబడింది అనే విషయాన్ని మర్చిపోకూడదు. హల్లెలూయా. సో ఆ గాయము చేత మనము నియమించబడిన వారము గనుక ఇప్పుడు మనం విలువైన వారం అంటారా కాదంటారా? విలువైన వారమైనా కాదా? డబ్బుకి మనం విలువ ఇస్తున్నాం, మరి అప్పుడు మన భక్తి జీవితానికి కూడా విలువ ఇవ్వాలి కదా. మొన్నటిదాకా ఒక రూల్ పాస్ చేశారు. ఏంటనంటే కొత్త నోట్ల మీద పెన్ తోటి ఏమైనా రాస్తే ఆ నోటు చల్లదు, కాబట్టి మీరు ఏమైనా రాసుకుంటే పెన్సిల్ తోటి రాసుకోండి అని చెప్పి ఒక నియమమును పాస్ చేశారు. ఎందుకనంటే ఆ పెన్ మరకలతోటి నోట్స్ అన్ని కూడా పాడైపోతున్నాయి, కాబట్టి ఎవరు కూడా పెన్స్ తోటి దాని మీద రాయొద్దు, దాని మీద మరకలు పడవద్దు, అది అట్లానే నీట్గా ఉండాలి, అలాగే క్వాలిటీగా మెయింటైన్ చేయాలని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. ఒక మనిషి తయారు చేసిన డబ్బు చెల్లుబాటులోనికి రావడానికి మనం దాని మీద చాలా జాగ్రత్తగా రాస్తాం. పెన్నులతో రాయకుండా పెన్సిల్తో మాత్రమే రాసుకుంటూ వచ్చాం, ఎందుకంటే అది విలువైంది. ఒక 100 రూపాయల నోటు మన దగ్గర ఉన్నది చల్లకపోయినా కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. మరి అదే పద్ధతిలో రక్తము చేత కొనబడిన మనం, గాయములలో నుండి పుట్టిన మనము అపవిత్రతకి గురి చేయబడితే రేపు పరలోక రాజ్య ద్వారం ఎదుట తృణీకరింపబడే పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రభువు పడిన శ్రమకి విలువ ఉన్నదా? ఆయన పొందిన గాయములకి ఉపయోగం ఏదన్నా ఉందా? ఆయన పడిన వేదనలకి మనం విలువిచ్చిన వారం అవుతామా? ఛాన్స్ లేదు. అందుకే యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు నాలో నుండి తీయబడ్డారు గనుక
నా గాయములలో నుండి మీరు పుట్టి ఉన్నారు గనుక మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకే కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది 6వ అధ్యాయంలో, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ అనేటప్పటికీ ఏం విలువ కడుతున్నాం అక్కడ? యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మరి ఇంత విలువ పెట్టబడిన మనము వృధాగా పోతే ప్రభు పడిన ప్రయాసానికి ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుంది? అందుకే సంఘం ఎప్పుడు కూడా మరక పడకుండా జీవితాన్ని కాపాడుకోవాలట. సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో మెలకు కలిగి ఉండాలట. ఎందుకనంటే మనం చాలా విలువ పెట్టి సంపాదించబడిన వారం. యేసు ప్రభు యొక్క గాయములలో నుండి మనం పుట్టిన వారము గనుక ఖచ్చితంగా మన విలువని, మన పరిశుద్ధతని మనం కాపాడుకోవాలి. ఆదాముకు చేయబడిన గాయము వెంటనే మానిపోయింది, కానీ యేసు ప్రభుకు కలిగిన గాయములు స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా అలానే ఉన్నాయట. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత చూసినా కూడా యేసు ప్రభు గాయాలు ఇంకా అప్పటికి అలానే ఉంటాయి. ఎందుకు? ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం అందరము గుర్తుపట్టడానికి. అందుకే మనము ఒక పాట పాడుకుంటాం, ప్రియా యేసు రాజును నే చూచినా చాలు అనే పాటలో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గాయములను చూచి వాటిని ముద్దాడేదన్ అని ఒక పాట పాడతాం. మనం ఎక్కడ ముద్దాడతాం ఆయన గాయాల్ని? పరలోకంలో. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్దాడాలంటే ఆయన గాయములు కనపడాలి కదా మనకి. అందుకే తోమాతో అంటాడు, తోమా నీకు నమ్మకం లేకపోతే నా గాయములలో వేలు పెట్టి చూడు అని అన్నాడు. ఎప్పుడు ఆ మాట? పునరుత్థానం చెందిన తర్వాత ప్రభువు పలికిన మాట. ఎందుకనంటే నేను మీ కొరకు పడిన గాయములు మీ కొరకు జ్ఞాపకార్థంగా అవి నా శరీరం అందు అలా ఉండాల్సిందే. రేపు మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాటిని చూస్తాం. ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటున్నాం ఒక మేకు కొట్టబడింది అని, కానీ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేకు కొట్టబడిన గాయాన్ని చూసేటప్పుడట యేసు ప్రభు గాయమును ముద్దాడకుండా ఉండే విశ్వాసం ఉండడట అక్కడ. అంత పెద్ద దెబ్బ ఆయన మన కొరకు భరించాడనమాట. అంత గాయములను ఆయన మన కొరకు సహించాడట. ఆ శ్రమలో నుండే ఈరోజు మనం అందరం పుట్టాం. ఆయన పక్కలో నుండి తీయబడిన వారం, లేదా ఆయనలో నుండి పుట్టినది సంఘం. అర్థమవుతుందా? సో ఆయనలో నుండి పుట్టిన సంఘం ఏం చేయాలట? ఖచ్చితంగా ఆయనతో పాటు కలిసి ఉండాలి. ఇప్పుడు ఆదాము అవ్వలను గురించి పలికిన మాట ఏంటి? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని అన్నాడు. అవునా? వారిద్దరూ ఏక శరీరమై ఉండడం అంటే అర్థం ఏంటి? ఒకటే, వాళ్ళిద్దరూ ఒకటై ఉన్నారు అని అర్థం. ఇప్పుడు ఆదాములో నుండి తీయబడిన అవ్వ, ఆదాము ఇద్దరు ఒక శరీరం అయితే, క్రీస్తులో నుండి పుట్టిన సంఘము, క్రీస్తు ఏమవ్వాలి? వాళ్ళు కూడా ఏక శరీరం అవ్వాలి. వారిద్దరూ కూడా ఒక్కటవ్వాలి. అందుకే యేసు ప్రభు దేవుని ఎదుట ఒక మాట మనవి చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూడండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. చాలు. నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు. యేసు ప్రభు యొక్క మనం ఏంటంటే తండ్రి దగ్గర, ప్రభువా నేను ఎక్కడుంటున్నానో నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా అక్కడ ఉండవలెనని కోరుచున్నాను అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంట? ఆయన ఎక్కడుంటాడో ఆయనలో నుండి పుట్టిన సంఘము కూడా అక్కడనే ఉండాలి అని అంటే యేసు ప్రభు అర్థం ఏంటి? మేమిద్దరము ఏకమై ఉండాలి. అందుకే అంటాడు, ఎవరు నా యందు ఉంటారో, నా మాటలు ఎవరి యందు నిలిచి ఉంటాయో వారు ఏదడిగినా అది అనుగ్రహింపబడుతుంది అని అన్నాడు. అంటే ఇది ఏక శరీరాన్ని ఉద్దేశించిన మాట కాదంటారా? నేనును తండ్రిను ఏకమై ఉన్నలాగున మీరు నాతో ఏకమై ఉండండి అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక్క శరీరంగా ఉండమని చెప్పబడిన మాట కాదా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తునకు సంఘము సాటి అయిన సహాయంగా ఉండాలి అనేది ఆయన ఆలోచన. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? క్రీస్తునకు సాటి అయిన సహాయంగా దేవుడు సంఘాన్ని సిద్ధపరిస్తే సంఘము క్రీస్తుని ఎక్కడ పెట్టేసిందో తెలుసా? ద్వారము యొక్క బయట పెట్టేసిందట. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుడు భర్త తాగేసి వచ్చాడు, లేకపోతే బాగా గొడవలు పెడతా ఉన్నాడు, లేకపోతే భర్త చెప్పిన మాట వినట్లేదు. ఇలాంటి తత్వాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు భార్యలకి కోపం వచ్చి బట్టలు బయటకి ఇసిరేసి తలపాడేసి బయట పడుకేగా అని అన్నాడు. అంటే ఇప్పుడు భర్తను ఎక్కడ పెడుతున్నట్టు మనం? ద్వారం యొక్క బయట. కొన్ని సందర్భాల్లో విసిగిపోయి భార్యలు చేసే పొరపాట్లే. కొన్నిసార్లు భర్తలు కూడా భార్య ఇంట్లో చెప్పిన మాట వినట్లేదు, మూర్ఖంగా ప్రవర్తించేటప్పటికి వెళ్ళిపో, మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని చెప్పి బయటకి గంటేసి లగేజ్ బ్యాగ్ అక్కడ పడేసి తలుపులు వేసేస్తారు.
అఫ్కోర్స్ మళ్ళీ సాయంత్రానికి ఎలాగ తలుపు తీయాల్సిందేలేండి. ఎందుకనంటే మరి వండి పెట్టేటోళ్ళు ఉండరు కదా. ఏదో ఆవేశంలో బ్యాగులు ఇసిరి బట్టలు బయటకి ఇసిరి మళ్ళీ అడవడి చేస్తాం, కానీ ఎడితిరిగి సాయంత్రానికి మళ్ళీ ఎక్కడికి రావాలా? ఉండలేరు. నేను చెప్తున్నాను కదా, మీకు ధైర్యంగా నేను సవాలు విసురుతున్నాను. దేవుడు డిజైన్ చేసింది ఎప్పటికీ మారిపోదు. ఆవేశంతో మాట్లాడతాం మనం, వాళ్ళొద్దు నాకు వీళ్ళొద్దు అని అంటాం, కానీ నిజంగా భార్య భర్తలు ఇద్దరు ఒకరు విడిచిపెట్టి ఉండే అవకాశాలు లేవు. వెళ్ళిపోతాం ఆవేశంతో. అలా పుట్టింటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచన రాదా మనకి? అమ్మ ఎడిదిరిగి మళ్ళీ ఎందుకురా, జీవితం బాగుండాలని అంటే భర్తతో పాటు కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా పుడుతుంది. ఎందుకంటే దేవుని డిజైన్ అలానే ఉంది కాబట్టి. యేసు ప్రభు కూడా ఏమని ఆలోచిస్తున్నాడట? నాలో నుండి తీయబడిన సంఘం నాతోటే ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సంఘము ప్రభుని ద్వారం బయట నిలబెట్టేసిందట. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ద్వారము యొద్ద నుండి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా. సంఘము ఎక్కడుండాలి? క్రీస్తుతో పాటు అంటుకట్టబడి ఉండాలి. కానీ ఇప్పుడు సంఘం ఎక్కడుంది? క్రీస్తు నుండి సెపరేట్ అయిపోయి ఉన్నారు, ఎడబాసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, హవ్వ మోసపోయిన సందర్భం ఎప్పుడు? ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఉన్నప్పుడా? హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడా? హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే కదా ఆమె మోసపోయి పండు తిన్న సందర్భం జరిగింది. సంఘము కూడా క్రీస్తు నుండి ఎప్పుడైతే దూరం అయిపోతుందో ఒంటరిది అయిపోతుంది. ఎప్పుడైతే సంఘము ఒంటరిగా మిగిలిపోతుందో, సంఘం అని అంటే ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను మళ్ళా, సంఘము అనేది ఎప్పుడైతే క్రీస్తు నుండి సెపరేట్ అయిపోతుందో సాతాను యొక్క బారిన పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో చదువుకున్న వచనాలు అవే. ఒకడు ఒంటిగాడై ఉన్న ఎడల వానికి ఏమి ప్రయోజనం? వాని జీవితంలో ఏది కాదు, ఏది సబబుగా జరగవు, ఏది ప్రయోజనకరంగా మారదు. ఆదరించే వాళ్ళు ఉండరు, ఓదార్చే వాళ్ళు ఉండరు, కన్నీటిని తుడిచే వాళ్ళు ఉండరు, ఆయన బాధను వ్యక్తపరుచుకుంటే వినేవాళ్ళు ఉండరు, పడిపోతే లేవనెత్తే వాళ్ళు ఉండరు, కృంగిపోతే ప్రోత్సహించే వాళ్ళు ఉండరు. మరి ఇవన్నీ జరగాలంటే ఎవరితో ఉండాలట? సంఘము క్రీస్తుతో ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా సంఘముతో పాటు ఉండాలి. హల్లెలూయా. సంఘము ఎప్పుడైతే క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటుందో అప్పుడే ఆ సంఘము క్షేమంగా ఉంటుంది. ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంతసేపు సాతాను వచ్చి వాళ్ళని భ్రమపరచలేదు. అవునా? సాతాను వచ్చి వాళ్ళని శోధించలేదు. సాతాను వచ్చి వాళ్ళిద్దరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఒక్క మాట కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. టైం కోసం ఎదురు చూస్తా కూర్చున్నాడట. ఎప్పుడు హవ్వ ఒంటరిగా దొరుకుతుందా? ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందా? ఎప్పుడు హవ్వను శోధించాలా అని హవ్వ ఒంటరితనం కోసము అపవాది ఎదురు చూస్తూ కూర్చున్నాడట. ఒక టైం దొరికింది. మరి ఏ కారణాన్ని బట్టి వాళ్ళిద్దరూ విడిగా ఉన్నారో మనకు తెలియదు. మరి ఆదాము ఏమైనా పని బిజీలో ఉన్నప్పుడు ఏమో ఖాళీగా కూర్చుందా? లేకపోతే ఏమైనా కాస్త తోటలో అలా ఒంటరిగా షికారు కొట్టొద్దామని బయలుదేరి వెళ్ళిందా? రీజన్ ఏంటో మనకు తెలియదు. కానీ ఆమె ఒంటరిగా ఉన్న టైం ఒకటి సాతానికి దొరికింది. కరెక్ట్గా అదే అవకాశాన్ని వాడుకున్నాడు. సాతాను ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అవ్వ ఒంటరిగా ఉన్న టైంలో వెళ్ళి అవ్వను శోధించడం మొదలుపెట్టాడట. హల్లెలూయా. సంఘముతో విడిగా ఉన్నప్పుడే మనం శోధింపబడతాం. అంటే క్రీస్తుతో విడిగా ఉన్నప్పుడే మనం శోధింపబడతాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండే ప్రయత్నాలు చేయొద్దు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు అని అంటే కారణాలు ఏంటో తెలుసా? రెండు కారణాలు. ఒకటి, అతడు పాపము చేసిన వాడైనా అయి ఉండాలి. ఇంకా సిగ్గుతో తలెత్తుకోలేక, నలుగురిలో తిరగలేక ఒంటరిగా బ్రతికే విధానం. రెండవది, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధనైనా ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ఈ రెండు కారణాలే ఒక వ్యక్తిని ఒంటరిగా మార్చేస్తాయి. అలా ఒంటరిగా ఎవరైనా కనపడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరిగా వదలొద్దు. ఎవరిని మాట్లాడాలి, వాళ్ళని చేరదీయాలి, వారిని ఆదరించాలి, ప్రోత్సహించాలి, ఈ పనులు చేయగలగాలి. మనం ఒంటరిగా ఉండేది ఒకే ఒక్క టైం. అసలు ఒంటరితనం అని కూడా అనొద్దు దాన్ని. ఎందుకు అనంటే, అయితే వ్యక్తిగత ప్రార్థనలో ప్రభుతోటైనా సహవాసంలో ఉండాలి, లేదా సంఘ సహవాసంలోనైనా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలోనికి అపవాదికి చోటు దొరకకుండా మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈరోజు చాలామంది క్రీస్తుకి దూరంగా వెళ్ళిపోతున్నాం, సంఘమునకు దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకే మన జీవితంలో అపవాదికి చోటు దొరుకుతూ ఉంది. ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, ఎన్నోసార్లు త్రొట్టెళ్ళిపోతున్నాం, ఎన్నోసార్లు మన జీవితంలో లోపములు కనబడుతూ ఉన్నాయి, దేవునికి విరుద్ధమైన క్రియలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? మన ఒంటరితనం. మనల్ని కాపాడే వాని యొక్క సంరక్షణలో నుండి మనం బయటకు వచ్చేసేయడం, ఇవే నష్టాలు. అందుకే ఈరోజు సంఘం ఏం చేయాలట? ఆదాము అవ్వ ఎలాగైతే ఏక శరీరం అయి ఉన్నారో సంఘము కూడా క్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలట, క్రీస్తుతో జతపరచబడి ఉండాలట. అలా జరిగినప్పుడే
సంఘము క్షేమాన్ని అనుభవించగలుగుతుంది. హల్లెలూయా. అందుకే ఒక మాట రాయబడి ఉంది కొలస్సీ పత్రికలో చూడండి. ఎందుకంటే సంఘమును శిరస్సును హత్తుకొనని వాళ్ళు కూడా ఉంటారట. క్రీస్తుతో పాటు కలిసి నడవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. 18-19 వచనాలు. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడునో మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుల వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. చాలు. ఇప్పుడు శరీరం అభివృద్ధి పొందాలనంటే దేంతో అంటుకట్టబడి ఉండాలట? శిరస్సును బట్టి. అంటే యేసుప్రభుకి సంఘానికి ఉన్న మధ్య ఆ రిలేషన్షిప్ చెప్తున్నాడు. ఆ శిరస్సు మూలముగా అనగా క్రీస్తు మూలముగా సర్వ శరీరము నరముల చేతను కీళ్ల చేతను పోషింపబడిన అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి చెందుతుంది. ఇలా క్రీస్తు వలన అభివృద్ధి చెందుతున్న సంఘమును దాని బహుమానాన్ని అపహరించటానికి శిరస్సును హత్తుకొనని కొంతమంది ఉంటారట. వాళ్ళ తత్వం అంతా ఏంటంటే వాళ్ళను వాళ్ళే గణపరుచుకునేటువంటి మనస్తత్వం, శరీర స్వభావమును కలిగిన వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సంఘమును పాడు చేసే ప్రయత్నాలు చేస్తారట. దేవదూతారాధన చేస్తారు, శరీర సంబంధమైన ఇచ్చలను వాళ్ళు కలిగి ఉంటారు. ఇవన్నీ చేసుకుంటూ సంఘంలోనికి ప్రవేశించి సంఘాన్ని పాడు చేస్తారా? మనం అలా చేయక్కర్లేదు, మనం ఇలా చేయక్కర్లేదు, అలా ఉండక్కర్లేదు, ఇలా ఉండక్కర్లేదు అని సంఘానికి వాక్య విరుద్ధమైనటువంటి విషయాలను నేర్పించి సంఘాన్ని పాడు చేస్తారట. ఎప్పుడైతే ఆ వ్యక్తులకి మన జీవితంలో చోటిస్తామో శిరస్సు నుండి మనం కూడా సెపరేట్ అయిపోతాం. ఎప్పుడైతే శిరస్సు నుండి సెపరేట్ అయిపోతామో నీకు రావలసినటువంటి ఆ బలము నీ జీవితంలో దొరకదు. మెల్లగా బలహీనపడతాం, అపవాదికి మనము దొరికిపోతాం. అలాంటి నష్టం మన జీవితంలో జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు అను శిరస్సుతో అతకబడిన వారమై ఉండాలి. ఆ సంఘముతో మనము అంటుకట్టబడిన వారమై ఉండాలి. అది జరిగినప్పుడే మన ఆత్మీయ జీవితాలు క్షేమంగా ఉంటాయి. ఎందుకనంటే క్రీస్తు యొక్క గాయములలో నుండి మనము కొనబడిన వారం లేదా పుట్టిన వారం గనుక ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టి బ్రతికే పరిస్థితులు మన జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదాము అవ్వ వారిద్దరిలో శోధింపబడింది ఎవరు? ఆదాము శోధించబడ్డా, అవ్వ శోధించబడిందా? ఇద్దరు శోధించబడ్డారా? ఎవరు శోధించబడ్డారు? అవ్వ శోధించబడింది. ఆదాము శోధించబడలేదా? శోధించబడ్డాడు కదా. హల్లెలూయా. అంటే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఒక్క నిమిషం, ఎవరు మోసపరచబడ్డారు? ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. అవ్వ మోసపోయిందా? ఆదాము మోసపోయాడా? ఇద్దరు మోసపోయారా? ఎవరు మోసపోయారు? అయిపోయింది చూసారా, ఆన్సర్లు ఆగిపోయినాయి. ఇందాకడేమో ఆదాము మోసపోయాడు, అవ్వ మోసపోయింది అన్నారు. ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. ఆదాము ఎవరికి గుర్తుగా ఉన్నాడు? కడపటి ఆదాముకి గుర్తుగా ఉన్నాడు. అవ్వ ఎవరికి గుర్తుగా ఉంది? సంఘానికి గుర్తుగా ఉంది. యేసుప్రభు ఎక్కడన్నా మోసపోయిన సందర్భాలు ఉన్నాయా? మరి లేనప్పుడు ఆదాము ఎట్లా మోసపోతాడు? మరి ఒకవేళ అలా మోసపోయి ఉంటే ఆదాముని కడపటి ఆదాముతో పోల్చే ప్రయత్నాలు జరగవు. బైబిల్ రాయబడింది, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. యేసుప్రభు మోసపోడు. మోసపోయేదాళ్ళు ఎవరు? సంఘమే. అందుకే పౌలు కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ ఆయన బాధ అంతా ఏంటంటే ఎవరో అబద్ధ బోధకులు వచ్చారు, వాళ్ళు అసత్యములను బోధించి సంఘాన్ని పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం తెలియగానే పౌలు అంటాడు, అయ్యా దేవాసక్తితో అంటే దైవికమైన ఆసక్తితో నేను మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను. ఏ విధమైన ఆసక్తి అంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి క్రీస్తునకు వధువుగా మిమ్మల్ని అప్పగించాలని నేను ఆలోచన చేశాను. కానీ నాకు మళ్ళీ ఇంకొక భయం కూడా స్టార్ట్ అయింది. ఎట్లానంటే
హవ్వ సర్పము చేత మోసపరచబడినట్లు మీరు కూడా మోసపోయి ఆ పరిశుద్ధతలో నుండి తొలగిపోయారేమో అని నాకు భయం కలిగింది అని కింద ఆ కారణాలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఇక్కడ కూడా చెప్తున్న మాట ఏంటనంటే, అవ్వ మోసపోయిందా, ఆదాము మోసపోయాడా? అవ్వనే మోసపోయింది. ఎందుకనంటే ఆమె క్రీస్తు నుండి సెపరేట్ అయిపోయింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మోసపోయేది మనమే, నష్టపోయేది కూడా మనమే. అందుకే మనము ఆ అపవాది యొక్క శోధనకి గురి చేయబడకుండా మన జీవితాలను కట్టుకోవాలన్నా, మనకివ్వబడిన రక్షణను మనం కోల్పోకుండా దాన్ని కాపాడుకోవాలన్నా, రేపు క్రీస్తుతో పాటు ఆయన ఉన్న స్థలములో ఆయనతో పాటు మనము కూడా ఏకమై ఉండాలి అని అనుకున్నా కూడా ఏం చేయాలట? ఆ ప్రభువు నుండి మనము ఎడబాయకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలట. ప్రతి కుటుంబంలో ఒక ఆలోచన ఉంటుంది, మాకు ప్రైవసీ కావాలి అని అంటే. ప్రైవసీ అంటే మాకు పర్సనల్గా కొంచెం టైం కావాలి అని అంట. గుర్తుపెట్టుకోండి, అది అన్నిసార్లు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అలా ప్రైవసీని కోరుకున్న వారు క్షేమంగా ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ భక్తి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ప్రైవసీ అనేది ఎప్పుడు కోరుకోకండి. క్రీస్తుతో పాటు అంటుకట్టబడి ఉండడమే మనం నేర్చుకోవాలి. ఒక్క నిమిషం చాలండి క్రీస్తుతో నుండి మనం సెపరేట్ అవ్వి సాతానికి దొరికిపోవడానికి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడు అవకాశం కోసం. ఒక్క నిమిషం చాలు మన జీవితాన్ని నాశనం చేయడానికి. అందుకే అంటున్నాను, క్రీస్తుతో ఎడబాయవలసిన పరిస్థితి మన జీవితంలో ఎప్పటికీ రావదు. ఈ భూమి మీద ఉన్నా ప్రభువు కోసమే ఉంటాం, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభువుతో పాటే మనం ఉంటామే తప్ప ఆయన నుండి ఎడబాసిన సమయం అంటూ మన జీవితంలో ఏది రాకుండా జాగ్రత్త పడాలి. అలా వచ్చిందా సంఘం పాడైపోతుంది. అలా వచ్చిందా సంఘము అపవిత్రతకి గురి చేయబడుతుంది. అలాంటి పరిస్థితే వచ్చిందా సంఘము పతనావస్థలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు క్రీస్తుకి కలిగిన గాయములను మనం వ్యర్థపరిచిన వారం అవుతాం. సో ఆ పరిస్థితి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, మనమందరము క్రీస్తు యొక్క గాయములలో నుండి పుట్టి ఆయన కొరకు సాటి అయిన సహాయముగా చేయబడ్డాం. ఆ విలువని ఎప్పుడు కూడా పోగొట్టుకోదు. అసలు మనం ఏ పాటి వాళ్ళం? మనము దేవునికి సాటి అయిన సహాయంగా మార్చబడే ఆధిక్యత మనకి ఎక్కడుంది? అసలు కృప ద్వారానే అది మనకి దొరికింది. మరి అది దొరికినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. ఇంకొక ప్రశ్న, అవ్వ సాతాను చేత మోసపరచబడి పండు తిన్నది కదా. పండు తిన్న తర్వాత ఆదాముకి తీసుకుని వచ్చేసింది. ఆమె తిన్నదే తీసుకొచ్చిందా, వేరే పండు ఏమైనా తీసుకొచ్చిందా? ఎన్ని తిన్నారు వాళ్ళు? ఆదాము అవ్వలు ఎన్ని పండ్లు తిన్నారు అంటున్నారు? ఒకటే పండు తిన్నారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఫెయిల్ అయింది. ఇప్పుడు రెండోది చెప్తే మళ్ళీ అది కూడా ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతుందేమో అని మౌనంగా ఉంటున్నామా? చెప్పండి ఏదో ఒక ఆన్సర్. అన్నీ అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. చాలా చాట్ల మనం ఏం చూస్తామనంటే, ఒకటే పండు పలగా ఒక బైటు, యాపిల్ ఫోన్లో యాపిల్ సగం మొక్క కొరికేసినట్టు మనం కొన్ని చోట్ల అవ్వ ఒక పండు తీసుకుని అందులో ఒక బయట కొరుక్కుని అదే పండు తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చినట్లుగా బయట ఇమేజెస్ కూడా అలాగే చూస్తాం. మనం అప్పుడు ఫ్యామిలీ రిట్రీట్కి సేవ భారత్కి వెళ్ళాం కదా, అక్కడ కూడా అలానే ఉంటుంది. ఒకటే పండు ఉంటుంది, అందులో ఒక బయట కొరికినట్టు ఉంటుంది అన్నమాట. కానీ అది కాదు కరెక్టు. ఆదికాండం చూడండి 3వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. ఎన్ని 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 కొన్ని హల్లెలూయా. కొన్ని అంటే ఆమె ఆశ ఏంటంటే ఎలాగ తింటున్నాం కదా, కడుపు నిండా తింటే అయిపోద్ది కదా అనుకుని ఉంటుంది. కొన్ని అని అంటే కడుపు నిండా తినేసింది, మళ్ళీ అందులోంచి కొన్ని తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆదాముకి తెలియదు అంటారా ఆ పండు తినకూడదని దేవుడు చెప్పిన పండులోంచి? తెలీదు ఆదాముకి? తెలీదా? ఆదాము మోసపరచబడలేదు, గుర్తుపెట్టుకోండి బాగా. మరి తెలిసి కూడా ఎందుకు తిన్నాడంటారు? ఇప్పుడు అవ్వకన్నా తెలీదా? అరే తినొద్దన్న పండు తినం నష్టపోయామని అవ్వకి తెలియదు అంటారా? పండు తినగానే పాపము ప్రవేశించింది కదా లోపలికి. పాపం ప్రవేశించగానే వారు కలిగి ఉన్న మహిమను వాళ్ళు కోల్పోతారు కదా. మరి కోల్పోయినప్పుడు అవ్వ ఎందుకు తీసుకొచ్చి ఇచ్చింది అంటారా పండు? అరే నేను తిన్నాను, నేను ఇప్పుడు ఒకళ్ళు నష్టపోయినప్పుడు ఇంకొకళ్ళు నష్టపోవడానికి ఎవరైనా సలహాలు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా అసలు? హల్లెలూయా. చెప్పరేంటండి? ఇప్పుడు మీరు ఎక్కడో బైక్ మీద వెళ్ళారు, ఎక్కడో జారి పడ్డారు, రేపు ఇంకొకరికి చెప్పరా మీరు, బాబా ఆ రోడ్లో వెళ్ళకనైనా అక్కడ జారి పడుతున్నారు, కొంచెం చూసుకుని వెళ్ళండి అని మనం చెప్పమా? కొన్ని మన వెనకాల నడిచి వచ్చేటోళ్ళకైనా మనం చెప్పమా? కాలు జారితే నేను అక్కడ జారితే చూసుకుంటా కాలు జారుతుందని చెప్పమా?
అన్ని విషయాల్లో సలహాలు ఇస్తాం కదా, మరి అవ్వ ఎందుకు చెప్పలేదంటారు? పోతే నేను ఒక్కడనే పోవాలా? ఈయన రాడా? ఈయన కూడా నాలో సగభాగమేగా. ఇప్పుడు చాలామందికి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి తగిలిన దెబ్బ కంటే పక్కడు తగిలిన దెబ్బ చూస్తేనే సంతోషం ఎక్కువట నిజంగా జనాలకి. అంటే వాళ్ళు ఎంత పోయినా పెద్ద ఉండదు, పక్కోడిది ఏదైనా పోతే అది ఎంత తృప్తో అని. అంటే నా అవ్వ కూడా ఏమనుకున్నదంటే, నేను ఒక్కదాన్నే పోతే కుదరదు, వస్తే ఈయన కూడా నాతో పాటు రావాలి, ఎందుకు మేమిద్దరం ఏక శరీరం అయి ఉన్నాం కదా అనుకుని ఉంటుంది పాపం. పట్టుకొచ్చి ఆయనకు కూడా కొన్ని ఇచ్చిందట. సరే, అవ్వ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో మనకు తెలియదు, కానీ ఆదాము మాత్రం ప్రేమతోటి తిన్నాడు. ఎందుకు ప్రేమతో తినాల్సి వచ్చిందని అంటే, ఆదాము తినలేదు అనుకోండి, ఆదామేమో ఏదైనా తోటలో ఉండిపోతాడు. అవ్వ ఆల్రెడీ తినేసింది కాబట్టి ఇప్పుడు ఆ తోటలో నుండి ఆమె బయటికి గెంటివేయబడాలి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏక శరీరము అన్న పదము వ్యర్థమైపోతుంది కదా, వీళ్ళిద్దరూ ఎడబాయాల్సి వస్తుంది కదా. కానీ దేవుని ప్లాన్ అది కాదు కదా, అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనే దేవుని ఏర్పాటు. ఆదాము ఏమనుకున్నాడంటే, ఇప్పుడు అవ్వ నా నుండి దూరం అయిపోతుంది, ఈ పండు నేను తినకపోతే ఆమె నా యొద్ద నుండి గెంటి వేయబడుతుంది, మంచో చెడో కష్టమో నష్టమో ఇద్దరం కలిసే ఉండాలి అనే ఆలోచన చేత తెలిసే ఆదాము ఆ పండును తిని వాళ్ళిద్దరూ నష్టపోవడానికి ఇష్టపడ్డారన్నమాట. హల్లెలూయా. కడపటి ఆదాము చేసిన పని కూడా అదే. అర్థమవుతుందా? ఆల్రెడీ మనం పాపము చేత మన జీవితాలను పాడు చేసేసుకున్నాం. ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఎడబాటు వచ్చేసింది. ఆ దేవుని సహవాసంలో నుండి మనందరం గెంటి వేయబడ్డాం. ఇప్పుడు కడపటి ఆదాము ఏం చేశాడట? మరలా వీళ్ళని నాతో పాటు చేర్చుకోవాలి, మేమందరము ఏకమై ఉండాలి అనే ఆలోచన చేత కడపటి ఆదాము చేసిన పని ఏంటనంటే, ఆయన తన మహిమనంతటిని వదిలిపెట్టి పాపభూయితమైన ఆ శరీరమును ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చి మనందరి జీవితాలని తనతో పాటు ఏకం చేసుకోవటానికి ఆయన శ్రమ పడాల్సి వచ్చిందట. హల్లెలూయా. ఆదాము మోసపడలేదు, అలాగే క్రీస్తు కూడా పాపమును కలిగి ఉండలేదు. కానీ పాపము చేత మలినమైపోయిన సంఘాన్ని తిరిగి మళ్ళా తన దగ్గరికి చేర్చుకోవటానికి మహిమను వదిలిపెట్టి ఈ పాపపు శరీరమును ఆయన ధరించుకున్నాడట. మన కొరకు ఆయన శ్రమ పడాల్సి వచ్చిందన్నమాట. ఇష్టపూర్వకంగా ఆయన చేసిన పని, ఎవరో బలవంతం చేసింది కాదు, ఎవరో బలవంతంగా ఆయన మీద రుద్దినది కూడా కాదు. యేసుప్రభు అంటాడు, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నది అని అన్నాడు. సో యేసుప్రభు సంఘమును సంపాదించుకోవటానికి ఇష్టపూర్వకంగానే వచ్చి ఈ శ్రమను అనుభవించాడు, ఇష్టముతోటే వచ్చి ఆ వేదనను భరించాడు. కాబట్టే ఆయన వేదనల్లో నుండి మనం పుట్టాం. యథార్థంగా అడుగుతున్నాను, మాటలతో చెప్పుకుంటేనేమో ఇది ఈజీగానే ఉంటుంది, కానీ ఆ ప్లేస్లో మీరుండి చూడండి. ఏ భార్య అయినా భర్త నష్టపోతే భార్య కూడా నష్టపోవడానికి ఇష్టపడతారా? ఏ విషయంలోనైనా తీసుకోండి, నష్టపోవడానికి ఇష్టపడతారా? సెక్యూర్ చేసుకుంటాం, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేస్తాం. ఏ భార్య భర్తతో పాటు నష్టపోవడానికి ఇష్టపడదు. కానీ యేసు ప్రభు తన భార్య అయిన సంఘం కోసం మహిమను వదిలిపెట్టుకుని వచ్చేసాడట, గాయములను భరించడానికి ఇష్టపడ్డాడట, నష్టపోవడానికి ఆయన అంగీకరించాడు. కాబట్టి ఈరోజు మనం అందరం ఆయన కొరకు సంపాదించబడ్డాం. ఇది మాటతో చెప్తుంటే చాలా ఈజీ, కానీ ఆ ప్లేస్లో మీరుండి ఆలోచన చేయండి, క్రీస్తు ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. ఆ పని చేయడానికి మీరు ప్రయత్నించి చూడండి, ప్రభు యొక్క కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంత శ్రమతోటి ఏర్పరచబడినదే ఈ సంఘం. సంఘం అంటే ఇది ఒకటని కాదు, భూమి మీద ఉన్న సంఘములన్నిటిని గురించి మాట్లాడుతున్నా. ఈ సంఘములన్నీ కూడా క్రీస్తు యొక్క శ్రమలో నుండి పుట్టినవి, ఆయన గాయముల్లో నుండి పుట్టినవి, ఆయన ఇబ్బందుల్లో నుండి పుట్టినవి కనుక ఆయన వలన ఈరోజు మనం అందరం ఈ స్థితిలో ఉన్నాం. పైగా ఇలాంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టంతో వచ్చాడు. ఆదాము ఎలాగైతే ఇష్టంతో ఆ పండు తిన్నాడో అవ్వ కోసం, మన కడపటి ఆదాము కూడా సంఘము కోసం ఈ శ్రమను భరించడానికి ఆయన దిగొచ్చాడట. అందుకే ఈరోజు ప్రతి విశ్వాసి క్రీస్తు ప్రేమను సరిగా అర్థం చేసుకుంటే ఆ ప్రేమ నుండి మనం బయటికి రాలి. అందుకే అపోస్తలుడైన పౌలుకు మాట అంటాడు, కరువైనా ఖడ్గమైనా, శ్రమ అయినా హింస అయినా, బాధ అయినా, మరి ఏదైనా కానివ్వండి, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనేరదు. అంత బాండింగ్ ఎలా చెప్తున్నాడు పౌలు?
క్రీస్తు ప్రేమ ఏంటో పౌలుకి బాగా తెలుసు. అది తెలుసు కాబట్టి ఆ ప్రేమ ముందు ఈ పరిస్థితులు ఏవి ఎక్కువ కాదు. ఆయన పడిన శ్రమతో పోలిస్తే ఈ శ్రమలు ఏవి ఎక్కువ కాదు. అందుకే ఆ ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాపలేదు అని చెప్పి పౌలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంటే ఈరోజు మనం చెప్పగలుగుతామా మాట? క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదనే నిశ్చయత మనకుందా? మరి ఆ నిర్ణయమైనా మనలో పుట్టిందా? మనం ఆ మాట చెప్పగలుగుతామా? చెప్పలేం. కరువు ఖడ్గం దాకేందుకు? చిన్న లోకాశ చాలు క్రీస్తులో నుండి మనల్ని దూరం చేసేయటానికి. చిన్న శ్రమ చాలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి. చిన్న చిన్న వాటికే పడిపోతున్నాం ఈరోజు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో ఇంకా సంఘానికి అర్థం కాలేదు. దయచేసి ఈరోజు అయినా ఆ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆదాము అవ్వ కొరకు ఎలాగైతే వారిద్దరి మధ్యలో ప్రేమ బంధం ఏర్పడిందో, ఈరోజు కడపటి ఆదాముకి సంఘానికి మధ్య అట్టి ప్రేమ బంధం ఏర్పడితేనే సంఘము దీవించబడుతుంది. సంఘము క్రీస్తుతో పాటు ఏకమై ఆయన రాజ్యంలో స్వాస్థ్యమును పొందుకోగలుగుతుంది. అట్టి కృప దేవుడు సంఘం అంతటికీ కూడా అనుగ్రహించునుగాక. మంచిది, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.